ఈ పప్పు చారు మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది, చలవ చేస్తుందనమాట. సమ్మర్ స్పెషల్ పప్పుచారు అయితే నేను మీకు చూపించేస్తున్నాను ప్రాసెస్. ఫస్ట్ అయితే పెసరపప్పుని నేను వేపేసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పసుపు కూడా వేసుకొని బాగా బాయిలింగ్ చేసుకున్నాను. తర్వాత ముందుగానే పెసరపప్పును నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే మనకి ఉడికిపోతుంది. పప్పు గుత్తితో నేనైతే స్మాష్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొంతసేపు ఉడికించుకుంటున్నాను. పక్కనైతే పోపుకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక బాండిల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ కూడా వేసేసుకున్నాను. అలాగే ఆనియన్స్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పప్పులోకి అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పక్కన ఆయిల్లో అప్పడం కూడా వేపేసుకొని పక్కన పెట్టుకున్నాను. పప్పు పూర్తిగా చల్లారినాక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఎందుకంటే పులుపు మనం వేయలేదు కదా, నిమ్మకాయతోనే వస్తుంది ఆ పులుపు. నెక్స్ట్ అయితే సర్వింగ్ చేసుకున్నాను విత్ పిక్కిల్, పప్పుచారు, అప్పడం. చాలా బాగుంటుంది కాంబినేషను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.